ఇంకొక పాయింట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఏంటంటే రిషబ్ పంత్ కి ఇంజురీ అయింది గైస్. యా బేసిక్ గా లెగ్ లెగ్ యార్కర్ లెంత్ బాల్ వస్తే బ్యాట్ కి తగిలి కాలుకి తగిలింది బాల్. సో అక్కడ మొత్తం ఇంజూరీ అయింది, వాసిపోయింది. కాలు స్వెల్ అయిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ కి రాలేదు బ్యాటింగ్ కి, అండ్ ఆల్సో నెక్స్ట్ టెస్ట్ కి ఉండడు అని చెప్పేసి కన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ వచ్చేసింది. సో చేస్తారు. నేనైతే ఒప్పుకోను నీతో, వాళ్ళు ఇవ్వట్లేదు అంటానికి లేదు ఛాన్స్. మనం వేయట్లేదని నేను ఒప్పుకుంటా, మనం వేయట్లేదని ఎంతసేపటికి ఇవ్వట్లేదు కాదు, లేకపోతే మన టైలెండర్స్ నుంచి నువ్వు రన్స్ ఎక్స్పెక్ట్ చేయవాక. ఒకటే అదే పాయింట్, బ్యాట్స్మెన్స్ ఉన్నది బ్యాటింగ్ కి, బౌలర్స్ ఉన్నది బౌలింగ్ కి. నువ్వు బౌలర్స్ తీసుకొచ్చి టైలెండర్స్ ఒక 50 పెట్టాలి 60 పెట్టాలి అంటే 100 నడవదు. పెట్టాలి. అది కాదు అదంతా అవసరంలా. మనకి వికెట్లు యా తీస్తే చాలు బౌలర్స్, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే చాలు. వచ్చి యా వాళ్ళకి మైనస్ అయింది ఎక్కడ అంటే గైస్, శుభ్మాన్ గిల్ 2 సార్లు క్యాచ్ డ్రాప్ అయ్యాడు, 40s లో ఒకసారి 80s లో ఒకసారి. ఎగ్జాక్ట్లీ. అక్కడ అక్కడ జడేజా ఒకటి ఫస్ట్ బాలే క్యాచ్ డ్రాప్ అయ్యాడు రూట్ క్యాచ్ దగ్గర. డ్రాప్. సో ఫస్ట్ బాలే అసలు వచ్చుడితోనే క్యాచ్. చూడాలి ఏం చేస్తారో మరి. నెక్స్ట్ మ్యాచ్ విన్ అవ్వాలని అనుకుంటున్నాం, అట్లీస్ట్ సిరీస్ డ్రా యా కన్నా ఎక్స్పెక్ట్ సిరీస్ చేస్తున్నాం. డ్రా, యా ఆ, అంతే అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా గైస్. సో డ్రా అదే చేయాలని కోరుకుంటున్నా గట్టిగా, ఎందుకంటే మనం చాలా మంచి బాగా మంచి ఆడాం ఈ పర్ఫార్మెన్స్ టెస్ట్ మ్యాచ్. ఇచ్చాం బ్యాటింగ్ లో. యా హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్న చెల్లి కబుర్లు. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మనం ఇప్పుడు జస్ట్ అలా టెస్ట్ మ్యాచ్ కంప్లీట్ చేసుకున్నాం, 4th టెస్ట్ ఇంగ్లాండ్ తోటి. సో ఆ వీడియో ఆ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం, మనం ఎక్కడ మైనస్లు ఉన్నాయి ఎక్కడ ప్లస్లు ఉన్నాయి అని చెప్పి. సో యా, బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో గైస్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తూ ఉంటాం అనమాట, టెస్ట్ క్రికెట్ కానీ ఏ క్రికెట్ రిలేటెడ్ అయినా కానీ. అండ్ యా, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అన్న, ఏ- ఏమనిపించింది నీకు వన్స్ అసలు మన ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చూసి, లాస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చూసి, అండ్ ఓవరాల్ టెస్ట్ మ్యాచ్ ఏమనిపించింది? యా. నాకు ఫస్ట్ పాయింట్ మైండ్ లోకి తట్టింది ఏంటంటే, మెయిన్ మనోడు మళ్ళీ టాస్ ఓడిపోయాడు వరుసనే. పాపం 4 టెస్టులు నల్లగోది. టాస్ ఓడిపోయాడు అని చెప్పేసి అనిపించింది. కాకపోతే గుడ్ టాస్ టు లూజ్ అని చెప్పేసి శుభ్మన్ గిల్ యా. అన్నాడు కాబట్టి ఓకే, మనకి టాస్ పెద్ద ఫరక్ పడలేదు అనిపించింది. ఫస్ట్ ఇంకా ఇన్నింగ్స్ బ్యాటింగ్ చూసుకుంటే నీతో అందరు ఆడారు అనిపించింది, ఒక్క గిల్ తప్ప. టాప్ ఆర్డర్ నుంచి నువ్వు ఆ తీసుకుంటే ఆల్ 50లు రౌండర్స్ వరకు అందరూ కాంట్రిబ్యూషన్ అయితే ఉంది అనిపించింది. అంటే ఎంతో కొంత ఎంతో కొంత. కాంట్రిబ్యూట్ చేయగలిగారు. ఎగ్జాక్ట్లీ. ఇంక్లూడింగ్ శార్దుల్ ఠాకూర్ 40 కొట్టాడు. సో ఒక బాగానే పెద్ద కాంట్రిబ్యూట్ స్కోర్ చేశాడు. లేకున్నా ఒక 350 అందరూ కాంట్రిబ్యూట్ వరకు చేసి వెళ్ళింది. దాన్ని 358 360 వరకు. తీసుకురాగలిగారు అవును, అనిపించింది ఫస్ట్ ఇన్నింగ్స్. ఎగ్జాక్ట్లీ. యా యా. సో ఆ ఫస్ట్ ఇన్నింగ్స్ లో నీ ఒపీనియన్ ఏంటి? మన బ్యాటింగ్ అంటే వాళ్ళ బౌలింగ్ కి తర్వాత వెళ్దాం. నా ఒపీనియన్ అయితే ఓకే, డీసెంట్ స్కోర్ పెట్టారు 358. ఎందుకంటే డే 1 కాబట్టి మనం ఏం చెప్పలేము. సో డే ఏం 1 డే 2 చెప్పలేం. కాబట్టి అండ్ నా పిచ్ ఎట్లా ఉంది ఏంటి నాకు తెలియలేదు కాబట్టి ఓకే బాగానే ఆడారు అనిపించింది. ఒక్క గిల్లింగ్ కొంచెం ఇంకొక 30-40 రన్స్ ఆడుంటే యాడ్ చేసి బాగుండేది. ఆడుంటే బాగుంటుంది ఎగ్జాక్ట్లీ. అనిపించింది నాకు. నేనేమనుకున్నా అంటే అట్లీస్ట్ ఒక 400 కొడతారేమో అని చెప్పి అనుకున్నా, వేర్ వి ఫెల్ షార్ట్ ఉమ్, ఒక 40 రన్స్, ఉమ్, బట్ ఇట్ ఉమ్. డజంట్ మ్యాటర్ అన్నట్లుగానే నాకు అనిపించింది. ఇప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు బ్యాటింగ్ కి దిగేంత వరకు మనది ఆ 358 360 బానే గుడ్ అనిపించింది. స్కోర్, ఆ అంత వరస్ట్ ఏం కాదు అనిపించింది. ఆ కంపేర్ టు పాత మ్యాచ్లు కూడా కంపేర్ చేసుకుంటే మరీ వరస్ట్ గేమ్ లేము, మరీ తోపులాగా 450 ఏం కొట్టలేము. బే- ఓకే యా అనిపించింది. వికెట్లు తీసుకుంటే చాలు మనం కూడా, వాళ్ళు 400. అటు యా, ఇటుగా దగ్గర దాకా వస్తారేమో అనుకున్నా నేనైతే. మన ముందు మ్యాచ్ చూసుకుంటే నువ్వు అన్నట్టు లైక్ 450 అంత సూపర్ గా కొట్టకపోయినా, ఉమ్, నాకు 350 380 360 కూడా ఓకే, గుడ్ స్కోర్. అంత తీసేసే స్కోర్ ఏం కాదు ఫస్ట్లీ చెప్పాలంటే. అవును. సో యా, నాకు అదే ఫైన్ అనే పెద్ద అనిపించింది. ఇదేం ఆ కాదు అనిపించింది, ఫైన్ అనిపించింది. దానికి తోటి మనం వాళ్ళ బ్యాటింగ్ చూడలేదు కాబట్టి ఆ పిచ్ లో ఇట్స్ బ్యాటింగ్ ఓకే చూడలేదు. యా, అనిపించింది. ఎందుకంటే ఇట్స్ ఓకే ఎగ్జాక్ట్లీ. అనిపించింది. ఒక్క గిల్ దగ్గర ఒకటే కన్సర్న్ అనిపించింది నాకైతే, కొంచెం స్పెషల్ గా రన్స్ యాడ్ చేసి మన ఉండాలి అనిపించింది. యా, కరెక్టే. సో వన్స్ బ్యాటింగ్. ఇంకెప్పుడైతే ఇంగ్లాండ్ వాళ్ళది స్టార్ట్ అయిందో, ఫస్ట్ ఫస్ట్ పార్ట్నర్షిప్ వాళ్ళ బౌలింగ్ వాళ్ళది. మాట్లాడదాం, మనం వాళ్ళ బౌలింగ్ ఓకే మాట్లాడాలి. ఓకే. నువ్వు బౌలింగ్ యా స్కిప్ యా. చేసేస్తున్నావు, అది ఇంపార్టెంట్. అసలు 5 వికెట్లు అనేది నాట్ ఏ జోక్ అది. నాట్ ఏ జోక్. అసలు 5 బెన్ స్టాక్స్ వికెట్లు తీయటము బెన్ స్టోక్స్ 24 అవర్స్ లో అసలు ఏ మాత్రం జోక్ నెక్స్ట్ కాదు లెవెల్ గైస్. అసలు అదైతే. ఎట్లా 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 వేసాడంటే అసలు ఇంకా అట్లా నువ్వు మో మంచి వాళ్ళే అవ్వదు ఇంకేమన్నా అంటారు చూసావా, అట్ట వేసాడు గైస్ అసలు నిజం చెప్పాలంటే. కానీ సో క్రెడిట్ ఇంకొక అయితే ఇవ్వాల్సిందే బెన్ స్టోక్స్ యా, కి. ఆ క్రెడిట్ ఇవ్వాలి. అండ్ ఇంకొక క్రెడిట్ వచ్చేసరికి, ఎక్కడ ఏ బ్యాట్స్మెన్ ని పెద్ద స్కోర్లకి వెళ్ళనివ్వాల. నీవు వన్స్ హాఫ్ ఆ సెంచరీ అయిందా, వికెట్ కన్వర్ట్ చేయలేదు, కన్వర్ట్ కన్వర్ట్ చేయలేదు చేయనీయలేదు. మెయిన్. సో ఆ కన్వర్షన్ రేటు మన ఫస్ట్ ఇన్నింగ్స్ లో చూసుకుంటే అసలు జీరో చెప్పాలంటే. ఒక్క బ్యాట్స్మెన్ నుంచి అవును. కూడా మనకి 100+ స్కోర్ రాలా.
అండ్ దట్ టు అవును. మంచి ఫామ్ లో ఉన్న శుభ్మన్ గిల్ ని అవుట్ చేయటం, లేకపోతే అండ్ ఇంకొక మెయిన్ థింగ్ టైలెండర్స్ ని కూడా వెంటనే అవుట్ చేశారు. నాట్ ఈవెన్ లైక్ 50 టైలెండర్స్ ని స్క్వీజ్ 50 చేసేసారు. రన్స్. అంటే ఆ 50 పెట్టినట్టయితే ఆ 400 వచ్చేది. గిల్ ఇంకొక 50 యాడ్ చేసినట్టయితే 450 వచ్చేది. వాళ్ళు 450 ఎక్కడైతే వచ్చేది కరెక్ట్ గా ఒక 100 రన్లు అక్కడే స్క్వీజ్ చేశారు. అక్కడ. టైలెండర్స్ ని ఎగ్జాక్ట్లీ. ఆపేశారు. అట్లీస్ట్ టైలెండర్స్ కాకపోయినా గిల్ దగ్గర నుంచి అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను అబ్బా అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ 410 చేసినాం. యా. 415 అట్లా అయ్యేదేమో అనిపించింది. ఇంకొక పాయింట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఏంటంటే రిషబ్ పంత్ కి ఇంజురీ అయింది గైస్. యా. బేసిక్ గా లెగ్ లెగ్ యార్కర్ లెంత్ బాల్ వస్తే బ్యాట్ కి తగిలి కాలుకి తగిలింది బాల్. సో అక్కడ మొత్తం ఇంజూరీ అయింది, వాసిపోయింది. కాలు స్వెల్ అయిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ కి రాలేదు బ్యాటింగ్ కి. అండ్ ఆల్సో నెక్స్ట్ టెస్ట్ కు ఉండడు అని చెప్పేసి కన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ వచ్చేసింది. సో చేస్తారు. సో లాస్ట్ టెస్ట్ ఆడాడు అనమాట రిషబ్ పంత్. నాకు తెలిసి ఇక ధ్రువ్ యా. జురెల్ ని తీసుకుంటారు ధ్రువ్ అని జురెల్ చెప్పేసి అనుకుంటున్నా. తీసేసుకుంటారు. ఈజీ. ఎందుకంటే ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ధ్రువ్ జురెల్ కి 2 టెస్ట్ మ్యాచ్లు కీపింగ్ చేసే ఛాన్స్ వచ్చింది. కీపింగ్ చేశాడు అండ్ మొన్న మంచిగా టెస్ట్ థర్డ్ స్టంపింగ్ టెస్ట్ లైన్. వచ్చింది, యా. థర్డ్ టెస్ట్ కి వచ్చింది, ఫోర్త్ టెస్ట్ కి వచ్చింది. సో బ్యాటింగ్ ఎగ్జాక్ట్లీ. తప్ప కీపింగ్ అయితే ఛాన్స్ 2 సార్లు వచ్చింది కాబట్టి ఫిట్ అయిపోతాడు, జెల్ అయిపోతాడు టీమ్ లోకి అని అయితే అనిపించింది నాకు. యా. ఒక బ్యాటింగ్ ఎగ్జాక్ట్లీ. ఒక్కటి బాగా చేస్తే సరిపోతుంది. ఎందుకంటే అవును. కీపింగ్ అయితే ఓకే డీసెంట్ గా ప్రాక్టీస్ కూడా అయినట్టు అయింది. 2 ప్రాక్టీస్. యా. మ్యాచెస్ యా. నుంచి చేస్తున్నాడు కాబట్టి. యా. యా. సో అది ఫార్చునేట్ అన్ఫార్చునేట్ గానీ ఆ ఛాన్స్ అయితే వచ్చింది, చేశాడు, బాగానే అనిపించింది. సో ఇది ఫస్ట్ ఇన్నింగ్స్ నీతో. సెకండ్ యా. ఇన్నింగ్స్ కి వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళ వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్, బ్యాటింగ్. యా. వాళ్ళ ఫస్ట్ బ్యాటింగ్ నీకేమనిపించింది? ఆ, వీళ్ళు ఎలా ఆడారు, ఏంటిది, ఎలా సో డీకోడ్ చేసావు నువ్వు? నాకు ఫస్ట్ వాళ్ళ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ పెట్టింది వాళ్ళు ఫాస్ట్. బెండెకెట్ ఫాస్ట్ గా ఆడతాడు తెలిసిందే. జాక్రోలీ కూడా అమ్మో, కొంచెం ఎందుకో ఈ రోజు ఫాస్ట్ గా ఆడినట్టే అనిపించింది నాకు అంటే చెప్పాలంటే. లాస్ట్ ఈ మ్యాచ్ మ్యాచ్ ఎఫెక్ట్ ఏమో అనిపించింది నాకు. లాస్ట్ మ్యాచ్ ఒక ఓవర్ మనం చేసాం కదా, జాక్రాలీని పాపం ఇబ్బంది అదే పెట్టాం, ఆ ఎఫెక్ట్ అదే ఏమో అని నాకైతే అనిపించింది మ్యాచ్ చూసినంతసేపు. మేబీ ఆ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎక్కడైతే ఐ మీన్ మనోళ్ళు 50 వాళ్ళు 50 దాటారు ఈజీగానే. 100 ఆల్మోస్ట్ ఇంకొక 10 రన్లు ఉన్నాయనంగా అవుట్ చేశారు. ఓకే ఫైన్, విచ్ ఇస్ గుడ్ అని అనిపించింది. దాని తర్వాత వచ్చారయా ఈ ఇద్దరు ఆలిపోపు పెద్ద మనుషులు. అసలు ఆలిపోపు వికెట్ రూట్ పడనివ్వలేదన్న. స్టోక్స్ వాళ్ళ దగ్గర ఏమైందంటే నీతో 50s ని కొంత కన్వర్ట్ చేయడానికి ట్రై చేశారు, ఫాస్ట్ గా ఎగ్జాక్ట్లీ. ఆడగలిగారు. జాక్రాలీను నెక్స్ట్ ఓపెనర్స్ బెండకెట్ ఫాస్ట్ గా ఆడటానికి బెండకెట్ ట్రై ఫాస్ట్ చేశారు. గా ఆడారు. యా. సో ఆ ఎండ్ ఆఫ్ ది డే ఏమైంది, డే 2 లోనే ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి వాళ్ళు మంచి స్కోర్ అసలు పెట్టారు. ఏందన్నా వాళ్ళు 4.5 కి వికెట్ దిగట్లేదు. లేదు, ఆ వికెట్ లేదు, మంచి స్కోర్ పెట్టారు. అబ్బా డే 3 కి వాళ్ళు మంచి బ్యాక్గ్రౌండ్ ఫిక్స్ మంచి చేసుకుని వచ్చేసారు అదే అనిపించింది ఒక నాకు. 200 ఉన్నాయి కాకపోతే అంతే. ఆ కాకపోతే డే ఎర్లీ మార్నింగ్ కదా, మేబీ ఏమన్నా వికెట్స్ పడతాయేమో అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అనుకున్నాను. చేసా. కాకపోతే బాల్ చేంజ్ ఉండదు మనకి, పాత బాల్ తోనే మార్నింగ్ స్టార్ట్ పాత బాల్ చేయాలి. తోనే. యా. ఎక్కడో నాకు కొంత ఎగ్జాక్ట్లీ. కన్సర్న్ స్టార్ట్ అయిపోయింది, ఎందుకంటే పాత బాల్ తో స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ డే కూడా వాళ్ళు ఆల్రెడీ ఫామ్ లో ఉన్నారు, వికెట్ పడదేమో ఆల్రెడీ. అనుకున్నా గానీ యా. అక్కడ జడేజాను నెక్స్ట్ అన్షుల్ యా. కంపోజ్ బ్రేక్ ఇచ్చారని పర్లేదు. చెప్పేసి అనిపించింది. ఎందుకంటే యా. చాలా టైం ఏం పట్టలేదు, ఒక వికెట్ పడ్డ తర్వాత ఇమీడియట్ గానీ ఇంకో వికెట్ తీసేశారు. ఇంకో వికెట్ ఓకే, పడిపోయింది. ఏమన్నా ప్లాన్ రెడీ అయిపోతుంది, ఇంకా సెట్ అయిపోతుంది, ఇంకా అయిపోతారా అన్న టైంకి ఇంకా ఆలిపోపు రూట్ వచ్చేసి నుంచున్నారు. రూట్ అసలు చాలా స్ట్రాంగ్ గా నుంచున్నారు గైస్ వాళ్ళైతే. ఒకళ్ళు లైక్ 71, జో రూట్ ఏమో ఇంకో 150. 150. అసలు అసలు చాలా బాగా నుంచున్నారు చెప్తున్నా కదా, అనిపించింది. ఒక్క పర్ఫార్మెన్స్ నాకు ఫస్ట్ 2 మ్యాచెస్ లో రూట్ అంత పర్ఫార్మెన్స్ ఇవ్వల. మహా అయితే ఒక 50 కొట్టున్నాడేమో గానీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో. నాకు అవును. ఎప్పుడైతే లాస్ట్ మ్యాచ్ కంబ్యాక్ ఇచ్చాడో నాకు ఎందుకో సంహవ్ అనిపించింది. అండ్ ఇంకొక విషయం, కామెంటేటర్స్ కూడా రిక్కీ పాయింటింగ్ ని పిలిచారు. గుర్తుందా? సో కామెంటరీకి ఎందుకు పిలిచారు, వాళ్ళు అన్నారు కూడా, ఏమన్నారు, కామెంటరీకి కావాలనే పిలిచావు నిన్ను, ఎందుకంటే ఇంకొక ఎగ్జాక్ట్లీ 120 రన్స్ కొడితే నీ రన్స్ ని క్రాస్ చేస్తాడు జో సెకండ్ రూట్. హైయెస్ట్ సో అయిపోతాడు. నీ కళ్ళ ముందు ఆ అని చూద్దాం అన్నట్టుగా ఏదో అన్నారులే గానీ దానికి అన్నారు. పాయింటింగ్ కూడా అన్నాడు. అండ్ ఏమన్నాడు, వాళ్ళకి 50 కొంచెం కి కొడితే నమ్మకం గనక ఉంది. కన్వర్ట్ చేసేస్తాడు రూట్ అన్నట్టుగా పాయింటింగ్ చెప్పాడు. ఎందుకంటే వచ్చింది. బాగా కన్వర్షన్ రేట్ బాగుంది రూట్ కి అని చెప్పేసి అన్నాడు. 2020 తర్వాత కన్వర్షన్ రేట్ బాగుంది రూట్ ది యా, చెప్పాలంటే ఓ రకంగా. అసలు అప్పటి అవును. వరకు ఏందన్నా 17 సెంచరీలే ఉన్నాయి. తర్వాత చూడు యా, ఇప్పుడు 38 20 సెంచరీస్. సెంచరీస్. కోవిడ్ అదే చెప్తున్నారు, బిఫోర్ కోవిడ్ 21 ఆఫ్టర్ కోవిడ్ అని చెప్పేసి. బిఫోర్ కోవిడ్ ఎగ్జాక్ట్లీ. 17 ఉంటే ఆఫ్టర్ కోవిడ్ 20 యాడ్ చేశాడు వాటికి, మొత్తం కలిపి 20 37 అని యాడ్ చెప్పేసి. చేసాడు. అసలు 21 యాడ్ యా, చేసాడు. 38 సెంచరీస్ ఈ మ్యాచ్ తోటి. క్రేజీ యా. ఇన్నింగ్స్ అనిపించింది నాకైతే అసలు రూట్ దగ్గర నుంచి. నెక్స్ట్ వాళ్ళ వికెట్స్ పడతాం స్టార్ట్ అయిన ఉమ్. తర్వాత కూడా ఉమ్. సుందర్ ని లేట్ గా తీసుకొచ్చారా అనిపించింది. అప్పటికే 70 ఓవర్స్ ఆల్మోస్ట్ అయిపోయాయి, ఆల్మోస్ట్ 68 69 68 ఓవర్స్. 68 ఓవర్ అప్పుడు తీసుకొచ్చారనమాట కొంచెం వాషింగ్టన్. ముందు నాకు తీసుకురావాల్సింది ఇంకొంచెం ముందు అనిపించింది. తీసుకొచ్చుంటే బాగుండు అని నాకు అనిపించింది. ఎగ్జాక్ట్లీ.
సో అక్కడ కొంచెం ఏమన్నా ఇబ్బంది పడ్డామా మనము అని చెప్పేసి. సో వాషింగ్టన్ సుందర్ వచ్చి యా వికెట్ తీశాడు. కానీ దాని తర్వాత ఏమైంది, సుందరే బ్రూక్ ని కూడా ఇమీడియట్ గా వికెట్ తీసేయటం, ఇమీడియట్ వికెట్ వెంబటనే తీసాడు. రాగానే అమ్మాయి కొలాప్స్ ఏమన్నా అవుతుందా అనుకున్నాను, కానీ స్టోక్స్ వచ్చాడు. బెన్ స్టోక్స్ స్టోక్స్ ఆడటం స్టార్ట్ చేశాడు. మంచి అసలు పార్ట్నర్షిప్ రన్ అయింది. స్టోక్స్ కి హ్యామ్స్ట్రింగ్ వచ్చేసింది. స్టోక్స్ కి hamstring హ్యామ్స్ట్రింగ్ పెయిన్ వచ్చేసింది. పరిగెత్తలేకపోయి లైక్ రన్స్ రిటైర్డ్ హార్ట్ అన్నట్టు తీయలేకపోయాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీ చూస్తే నీతో కూడా నేను మాట్లాడిన మధ్యలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు అవును. ఫోన్ లో ఏం చెప్పానంటే, వాళ్ళు క్విక్ సింగిల్స్ తీయడానికి బాగా ట్రై చేశారు ఈ ప్రెషర్. ఎస్పెషల్లీ ఈ మ్యాచ్ లో అని చెప్పేసి చెప్పా. అన్లైక్ లాస్ట్ ఎగ్జాక్ట్లీ. మ్యాచెస్ లాగా క్విక్ అవును. సింగిల్స్ తీయడం అసలు దగ్గర కొడుతున్నారు, పరిగెడుతున్నారు, దగ్గర కొడుతున్నారు, దగ్గర పరిగెడుతున్నారు. కొడుతున్నారు, సో పరిగెడుతున్నారు. సంహౌ బెన్ స్టోక్స్ దాన్ని నమ్ముకున్నాడు అనిపించింది. ఎందుకంటే బౌండరీస్ అన్నప్పుడు క్విక్ సింగిల్స్ మనల్ని క్విక్ కాపాడుతున్నాయని సింగిల్స్ చెప్పేసి. తీయాలి, సో తీసినప్పుడు క్విక్ బౌలింగ్ సింగిల్స్ తీయాలన్నప్పుడు నేను ఈ ఇంజురీతో చేయలేనని అర్థమైపోయింది. తిరగలేను. అప్పటికే వెళ్ళిపోయాడు. బేసిక్ గా 50 ఏమో కొట్టేసి వెళ్ళిపోయాడు. ఇక ఎంతో 50 70 55 సంథింగ్ కొట్టి వెళ్ళిపోయాడు. 70 50 ప్లస్ 50 కొట్టేసి ఇంక వెళ్ళిపోయాడు. ఇక వెళ్ళిపోయాడు. నా వల్ల కాదు అన్నట్టుగా, అంటే మీరు క్యారీ ఆన్ చేసేయండి అన్నట్టు ఎగ్జాక్ట్లీ. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత స్మిత్ వచ్చాడు, ఏదో ట్రై చేశాడు, అవుట్ అయిపోయాడు. అవుట్ లియామ్ డాసన్ అయిపోయాడు. వచ్చాడు, ట్రై చేశాడు. ట్రై చేశాడు. ఇంకా వీళ్ళ వల్ల కావట్లేదు. రోజు అయిపోయింది, నెక్స్ట్ డే వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ డే వచ్చింది, ఇంకా స్టోక్స్ రూట్ దిగాడు. వికెట్ అయ్యా పడిపోయింది. స్టోక్స్ దిగి ఇక ఆడుతానే ఉన్నాడు, విపరీతంగా కొట్టాడు. అసలు స్కోర్ క్రేజీ అయితే అన్న అసలు. అంటే చాలా ఫాస్ట్ గా ఆడాడు. ఆ ఇంజురీ తర్వాత నుంచి ఫాస్ట్ గా ఆడాడు. వచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి 50 ఫాస్ట్ గా కొడతానికి ఆడాడు. 100 బాల్ తీసుకున్నాడు. 100 బాల్ అవును. తీసుకున్నాడు. కానీ దాని తర్వాత కొట్టిన రన్స్ అన్ని చూడు అసలు ఎంత ఫాస్ట్ గా ఫాస్ట్ ఆడేశాడు ఫాస్ట్ అంటే, కొట్టేశాడు. ఆల్మోస్ట్ యా 90 బాల్స్ లోనే ఇంకొక 70 యా లాగా ఏమో కొట్టేశాడు. దానికి తోడు ఇంకా కార్స్ వచ్చి తను ఇంకో 47 ఎక్స్ట్రా పెట్టడం, లాస్ట్ 8th పార్ట్నర్షిప్ వికెట్ బిల్డ్ 9th చేయటం, వికెట్ పార్ట్నర్షిప్. సో పార్ట్నర్షిప్ అది బిల్డ్ చేయటం. యా అది కొంచెం బాగా వాళ్ళనైతే అనిపించింది. గైస్ యా అక్కడ దెబ్బ పడిపోయింది మనకు అనిపించింది. ఎందుకంటే వికెట్స్ తీయటంలో మనం అయితే ఇబ్బంది పడ్డాము అని చెప్పేసి వాళ్ళ నాకైతే క్లియర్ గా కనిపించేసింది. మనకి ఎట్లుందంటే టైలెండర్స్ ఒక 6th వికెట్ పడిపోయింది, 5th వికెట్ పడిపోయింది అంటే మనం ఒక 100 రన్నుల్లో 50 రన్నులు ఇచ్చేస్తున్నాం లాస్ట్ 4 వికెట్లు. వాళ్ళు అట్లా ఇవ్వట్లేదు. నేనైతే ఒప్పుకోను నీతో. వాళ్ళు ఇవ్వట్లేదు అంటానికి లేదు ఛాన్స్. మనం వేయట్లేదని నేను ఒప్పుకుంటా. మనం వేయట్లేదని ఎంతసేపటికి ఇవ్వట్లేదు కాదు, లేకపోతే మన టైలెండర్స్ నుంచి నువ్వు రన్స్ ఎక్స్పెక్ట్ చేయవాక. ఒకటే అదే పాయింట్, బ్యాట్స్మెన్స్ ఉన్నది బ్యాటింగ్ కి, బౌలర్స్ ఉన్నది బౌలింగ్ కి. నువ్వు బౌలర్స్ ని తీసుకొచ్చి టైలెండర్స్ ఒక 50 పెట్టాలి, 60 పెట్టాలి అంటే 100 నడవదు. పెట్టాలి. అది కాదు అదంతా అవసరంలా. మనకి వికెట్లు యా తిస్తే చాలు బౌలర్స్, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే చాలు వచ్చి. ఎందుకంటే నువ్వు క్లియర్ గా చూసుకొని, బూమ్రాకి 2 వికెట్లు పడ్డాయి. నెక్స్ట్ అవును. కంబోజ్ కి 1 వికెట్, సిరాజ్ కి 1 జడేజాకి వికెట్. 4. ఇక స్పిన్నర్స్ అయినా ఇక 4 to 6 వికెట్లు వాళ్ళే తీసుకున్నారు వచ్చి స్పిన్నర్స్. సో అవును. అవును. సంహౌ నాకు ఎక్కడో మన పేస్ అటాక్ సెట్ బౌలింగ్ కాలేదు అన్నట్టు సెట్ కాల. అనిపించింది. అన్షుల్ కంబోజ్ ఏమో ఫాస్ట్ బౌలర్ అంటారు, వికెట్ కీపర్ ఫాస్ట్ ని ముందుకు చేయట్లేదు. పిలిపించి సాఫ్ట్ బాల్స్ ఇచ్చారు. అంటే కీపర్ ముందుకు రమ్మన్నారు, సాఫ్ట్ బాల్స్ ఇచ్చారు ఫాస్ట్ వేయనీయకుండా. సో అదే కదా, సంహౌ ఎక్కడో టాక్టిక్స్ ఎక్కడో తేడా కొట్టేసిందని మిస్ చెప్పేసి కొట్టినాయి. నాకైతే యా అనిపించింది. ఎగ్జాక్ట్లీ. అండ్ అనిపించింది శార్దుల్ క్లియర్ గా. ఠాకూర్ కి ఓవర్లు ఇవ్వట్లేదు, ఎక్కువ ఇవ్వట్లేదు. అసలు ఎందుకు తీసుకున్నారు మరి ఏం అర్థం కాలేదు. సో పెట్టాడు, రన్స్ ఆల్రౌండర్ పెట్టాడు ప్లేస్ లో కానీ కొన్ని ఆల్రౌండర్స్ యా అనుకున్నారు, కానీ అది రీప్లేస్ అవ్వలేదు సరిగ్గా. అవ్వలేదు. సో సో సంహౌ ఇబ్బంది పడ్డారు అని చెప్పేసి అనిపించింది. అనిపించింది. యా బుమ్రా కూడా వచ్చి చివర్లో ఎక్కడో స్మిత్ ని, డాసన్ ని తీసాడు వచ్చి. సో ఇది ఇనిషియల్ గా ఫస్ట్ ఏమి 5 వికెట్స్ పెద్ద అయిపోయిన తర్వాత పెద్ద ఏం పెట్టలేదు అని చెప్పేసి నాకైతే అనిపించింది. సో అది గైస్, వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే మాత్రం రఫ్ ఆడిచ్చారు. 669 కొట్టారు 69. అనమాట వాళ్ళు. అండ్ సో ఇంకొక విషయం, హ్యూజ్ హ్యూజ్ లీడ్ తో స్కోరే దింపారు చెప్పాలంటే. మనల్ని. యా మనల్ని హ్యూజ్, లీడ్ తో ఆల్మోస్ట్ దింపారు, హ్యూజ్ 311 లీడ్ తో ఎంతో దింపేశారు వాళ్ళు. లీడ్ దింపారు మనకి. నాకు అదే కదా. అనిపించింది అసలు ఐ మీన్ మన ఇన్నింగ్స్ ఈ రోజు అయిపోయిన తర్వాత అనిపించింది వాళ్ళు ఎక్కడో కొంచెం లేట్ గా డిక్లేర్ చేసి, ఐ మీన్ లేట్ గా అవుట్ ఇచ్చేసారు అన్నట్టు అనిపించింది. 10th వికెట్ పడే ఎవరు వరకు వాళ్ళు ఉన్నారు. ముందే డిక్లేర్ చేయాలనా? వాళ్ళు ఎక్కడో ముందే డిక్లేర్ చేసి ఉంటే మనం 250తో దిగున్నా ఒక రకంగా చెప్పాలంటే మనకి టైం ఎక్కువ వచ్చేది. అండ్ 2 వికెట్స్ పడంగానే మనం ఎంత లో ఉంటామో మనకి తెలిసిపోయేది ఆబ్వియస్లీ. వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకున్నారు కానీ మనోళ్ళు మాత్రం బ్యూటిఫుల్ కానీ గా నాకు క్యాపిటలైజ్ అది చేసుకున్నారు. ఎర్లీ ఇదేం అనిపించలేదు. ఎందుకంటే ఇన్నఫ్ టైమే వచ్చింది మనకి. ఎందుకంటే మనం దాన్ని క్యాపిటలైజ్ చేసుకోగలిగాం ఈ థర్డ్ ఇన్నింగ్స్ లో అనిపించింది. ఎందుకంటే బేసిక్ గా నువ్వు మ్యాచ్ ని కనుక కరెక్ట్ గా చూసినట్టయితే వాళ్ళ వికెట్లు మన వికెట్లు పడ్డాయా వాళ్ళవి పడ్డాయా పక్కన పెట్టేస్తే మనం ఎన్ని ఓవర్స్ ఆడామో చూడాలి నువ్వు ఫస్ట్ థింగ్. యా ఎన్ని యా ఓవర్స్ యా ఆడాం యా మనం? ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ 130 143 ఓవర్స్ ఆడాం. 143 143 యా ఓవర్స్. యా ఇవాళ 80 ఓవర్స్ ఆడాం మనం. ఇవాళ డే మొత్తం ఎగ్జాక్ట్లీ. ఆడగలిగాము. డే మొత్తం నిన్న 2 ఆడగలిగాము. అంత సెషన్ అవును కరెక్టే.
నిన్న నిన్న కూడా ఆల్మోస్ట్ 2 సెషన్లు 60 ఓవర్స్ వరకు ఆడగలిగాం మనం. సో టూ మనకు అక్కడ కరెక్ట్. లేకుండా ఏం పోలేదు. అంత లీడ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఎర్లీ వికెట్స్ ని ఎక్స్పెక్ట్ చేశారు. ఎర్లీ సో నిన్నే వికెట్స్. ఒక 3-4 వికెట్లు పడిపోతే ఇవాళ కొన్ని వికెట్లు పడిపోతే మహా అయితే మనం ఎంత లీడ్ ఇవ్వగలం చెప్పు? ఆ 300 కొట్టి నువ్వు నెక్స్ట్ మళ్ళా మహేతో ఎంత 50 ఇస్తావు? ఒక ఇస్తావు. 100 ఇవ్వగలవు, లేకపోతే ఒక 100 50 50 100 ఇవ్వగలం, ఇంకా అంతకంటే ఇవ్వలేమని వాళ్ళకి ఒక ఐడియా ఉంది. ఎక్స్పెక్ట్ చేశారు. వాళ్ళేమి లేట్ గేమ్ డిక్లేర్ చేసినట్టు ఆల్అౌట్ అయినట్టు ఏం నాకు అనిపించలే. వాళ్ళైతే క్యాపిటలైజ్ చేసుకున్నారు క్యాపిటలైజ్ అనిపించింది. చేస్తున్నారు వాళ్ళు యాజ్ మచ్ కొడుతున్నారు యాజ్ కాబట్టి పాసిబుల్. క్యాపిటలైజ్ చేసుకున్నారు. వాళ్ళు అవును, బౌలింగ్ ని క్యాపిటలైజ్ చేసుకున్నట్టయితే గైస్ సింపుల్ చెప్పాలంటే వాళ్ళు గెలిచేవాళ్ళు ఈ మ్యాచ్. అయిపోయింది. మనం ఎందుకంటే 5 సెషన్లు స్టార్టింగ్ ఆడే 0 ఛాన్స్ ఫర్ 2 మనకు వచ్చేది కదా. అది మనం 0 for 2 హ్యాట్రిక్ బాల్ లో దిగాడు గైస్ మన కెప్టెన్ గా కెప్టెన్. హ్యాట్రిక్ బాల్స్ లో అది దిగి కూడా బిగ్ అపీల్. అక్కడి నుంచి నుంచోబెట్టాడు. అసలు గేమ్ ని మామూలుగా కాదనిపించింది మామూలు నాకు. కాదు. శుభ్మన్ గిల్ 103 కొట్టాడు. నెక్స్ట్ కేఎల్ రాహుల్ 90. రాహుల్ 90 కొంచెం అక్కడ సెంచరీ మిస్. రాహుల్ కొంచెం మిస్ అయ్యాడు అన్న అదే అదైతే అనిపించింది నాకు. సంభవం మన వాళ్ళు వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరు ఆడుతున్నప్పుడు ఇంకా కొంచెం ఫాస్ట్ గా ఆడితే ఏమన్నా మనం టార్గెట్ పెట్టొచ్చేమో అని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకంటే టార్గెట్ మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ. ఇంకొక పాయింట్ ఏంటంటే ఎంత పెట్టాలి, ఎన్ని ఓవర్స్ ఉంచాలి ఎన్ని వాళ్ళకి. సో ఓవర్స్ అది కూడా ఒక ఉంచాలా? కన్సర్న్ అయిపోయింది. ఎన్ని ఓవర్స్ ఉంచాలి, ఎంత పెట్టాలి అని చెప్పేసి. సో వాళ్ళకి ఒక సంహా సెషన్ వాళ్ళు ఇచ్చి వికెట్లు నిలిపారు. అక్కడ మనం డ్రా చేయగలిగామని చెప్పేసి అయితే నాకు బేసిక్ గా అనిపించింది. నాకేమనిపించిందంటే మనం ఏదో ఓడిపోతాము ఆర్ఎల్స్ డ్రా అవుతుంది మ్యాచ్ అనే అనిపించింది. కానీ ఎక్కడ మనం ఇంత లీడ్ ఇచ్చి వాళ్ళని దింపి మనం గెలిచే ఛాన్స్ ఉంది అని అయితే నేనైతే అనుకోలేదన్న ఫస్ట్ నుంచి. అంటే ఆ, నాకు అలానే ఉంది. ఆ, కాకపోతే వాళ్ళు 4th ఇన్నింగ్స్ వాళ్ళ బ్యాటింగ్ కి పిలుస్తామేమో ఒకవేళ అని చెప్పేసి అనిపించింది. అంటే ఏదో డ్రా చేయాలన్నా మనం కొంచెం 150 పెట్టి తక్కువ ఓవర్స్ ఇవ్వాలి. అంటే తక్కువ ఓవర్స్ ఇచ్చి ఓ వాళ్ళని కూడా 20 బ్యాటింగ్ కి దింపుతారేమో అన్నట్టుగా అంతే. నేను అనుకున్నాను. కానీ వాషింగ్టన్ నెక్స్ట్ జడేజా జడేజా సెంచరీలకి దగ్గర రావటం, సో ఉమ్, సెంచరీల కోసం వెయిట్ చేయడం, ఇంకొంచెం ఒక పెద్ద ప్రొలాంగ్ డ్రామా అవటం జరిగింది అండ్ గైస్. క్రేజీ బెన్ స్టోక్స్ డ్రామా వచ్చి అదైతే. ఇవ్వండి ఆ లాస్ట్ 20 ఓవర్స్ ఉమ్, ఉన్నప్పటి నుంచి అదే ఇవ్వండి అన్నట్టుగా. ఎందుకంటే 20 ఓవర్స్ కి వాళ్ళకి 80 రన్స్ ఉన్నాయన్నమాట అప్పటికి మన లీడ్. సో ఇంక ఉమ్. ఇచ్చేసేయండి అన్నట్టుగా అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు హిట్టింగ్ ఏ- చేద్దాం, 20 ఓవర్స్ T20 ఆడదాం అన్నట్టుగా వాళ్ళు అసలు ఫిక్స్ అయ్యి 20 అవర్స్ ఈజీ కొడతారు ఇవ్వు నా ఇవ్వు వన్ ఇవ్వు రన్. ఇవ్వు అన్నట్టుగా అడుగుతానే ఉన్నారు. అప్పుడే ఇక మనోళ్ళు స్టార్ట్ చేశారనమాట అసలు కొడతాం, ఎందుకంటే సెంచరీలు చేసుకోవడానికి. సో ఎగ్జాక్ట్లీ అట్లా అప్పుడు అట్లా జడేజా ఫాస్ట్ ఓవర్లు గా ఆడాడు. కిల్ చేసేసి యా కొంచెం జడేజా ఫాస్ట్ బేసిక్ గా ఆడాడు. హ్యారీ బ్రూక్, వాషింగ్టన్ సుందర్ కూడా ఫాస్ట్ గా ఆడాడు. వాషింగ్టన్ సుందర్ ఏమో స్ట్రోక్స్ ఆడాడు అనిపించింది. హ్యారీ బ్రూక్ వచ్చి ఎప్పుడైతే జడేజాకి ఈజీ బాల్స్ వేసేసాడు, అంటే సెంచరీ కొట్టేసుకో అన్నట్టుగా సెంచరీ వేసేసాడు. సో కొట్టేసుకో వాళ్ళు ఏంటంటే వీళ్ళు అన్నట్టుగా సెంచరీ వేసాడు, కొట్టేస్తే మనకి ఇస్తారేమో అన్నట్టుగా వెళ్ళిపోతారేమో ఫీల్డ్ అన్నట్టుగా. మొత్తం కానీ దూరం పెట్టేసి అప్పటికే చాలా లేట్ అయిపోయి ఆబ్వియస్లీ మన బేసిక్ వాళ్ళైతే ఇంకా 10 డ్రా ఓవర్లు వైపుకి వెళ్ళిపోయారు పడాల్సింది. అనమాట. యా బట్ డ్రా ఇంకా చేస్తారు 10 ఇంకా. ఓవర్లు ఎట్లాగో ఉమ్, టార్గెట్ చేసి చేయలేరని వాళ్ళకి ఏముండదు. తెలుసు. సో ఇంకా అందుకని చెప్పేసి ఇక మ్యాచ్ ని డ్రా చేసేసి షేక్ డ్రా హ్యాండ్ ఇచ్చేసి చేస్తారు. వెళ్ళిపోయారు. యా వాళ్ళకి మైనస్ అయింది ఎక్కడ అంటే గైస్, శుభ్మాన్ గిల్ 2 సార్లు క్యాచ్ డ్రాప్ అయ్యాడు. 40s లో ఒకసారి, 80s లో ఒకసారి. ఎగ్జాక్ట్లీ. అక్కడ అక్కడ జడేజా ఒకటి ఫస్ట్ బాలే క్యాచ్ డ్రాప్ అయ్యాడు రూట్ క్యాచ్ దగ్గర. డ్రాప్. సో ఫస్ట్ బాలే అసలు వచ్చుడుతోనే క్యాచ్ డ్రాప్. సో సో వాళ్ళు మేబీ అక్కడ ఒకవేళ ఆ గిల్ని ఆ 3 బట్టుంటే స్పాట్లు మనకి ప్లస్ అయినాయి అని అవును చెప్పేసి మేబీ నాకు ఒకవేళ అనిపించింది. గిల్ని బట్టుంటే ఆ 40 దగ్గరే మనం కొంచెం కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉండేవి. ఆర్ఎల్స్ ఎందుకంటే మనం ఒక హ్యాండ్ తక్కువతోనే వెళ్తున్నాం. రిషబ్ పంత్ సెకండ్ ఇన్నింగ్స్ కూడా వచ్చేటోడు కాదు మోస్ట్లీ. అవును. సో ఇంకొక పాయింట్ ఇక్కడ నోటీసబుల్ పాయింట్, ఇండియాకి అన్ని కలిసి వచ్చాయి. సింపుల్ చెప్పాలంటే ఏంటంటే క్యాచ్ డ్రాప్ లో ఎగ్జాక్ట్లీ 3 క్యాచ్ డ్రాప్లు కలిసి వచ్చాయా. ఇంకొకటి థర్డ్ ఏంటంటే ఇన్నింగ్స్ లో హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ వల్ల బెన్ స్టోక్స్ బౌలింగ్ డే వేయలేదు. 4 బౌలింగ్ వేయలేదు అసలు. బౌలింగ్ వేయలే. డే 4 కంప్లీట్ గా రెస్ట్ లో ఉన్నాడు. అవును కానీ అక్కడ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడ్డ తర్వాత స్టోక్స్ తీసుకున్నట్టయితే బాల్, అంటే ఇంకొక ఫిట్ గా 2 ఉండి వికెట్లు స్టోక్స్ కనుక తీసుకుని ఉంటే తీసుకున్నట్టయితే మ్యాచ్ వేరేలా స్టోక్స్ ఉండేది. చాలా బాగా వేస్తున్నాడు గైస్ బౌలింగ్, ఏ మాట కా మాట అవును కానీ. ఎందుకంటే అవును ఈ కేఎల్ రాహుల్ సిరీస్ లో అవుట్ చేసిన బాల్ కూడా క్రేజీ బాల్ అనిపించింది నాకైతే. ఆ ఎల్బిడబ్ల్యూ ఎగ్జాక్ట్లీ ఛాన్సే లేదు అసలు చాలా అన్నట్టుగా. ఎందుకంటే రివ్యూ కూడా వెళ్ళలేదు అసలు కేఎల్ రాహుల్, ఎందుకంటే వెళ్ళలేదు. అదే క్లియర్ అవుట్ కదా. అది తెలిసిపోయింది. సో సో అది సంహవ్ మాత్రం నాకు అది కూడా మనకు కలిసి వచ్చింది అనిపించింది. అంటే హ్యామ్స్ట్రింగ్ అవటం అది కూడా మనకి అడ్వాంటేజ్ అయింది అన్నట్టుగా అనిపించింది ఆ మూమెంట్ లో అయితే అనిపించింది. నాకు. సో సో ఇది యా గైస్ క్రెడిట్ మొత్తానికి గోస్ టు వీళ్ళ సిరీస్ అయితే ముగ్గురికి. గెలవడానికి యా ఛాన్స్ అయితే నలుగురికి. పోయిందనమాట మనకి. సో సిరీస్ ఇంకా గెలవలేము మనం. సో సిరీస్ డ్రా డ్రా చేయడానికి చేసుకోవడానికి మాత్రమే ఛాన్స్ నెక్స్ట్ ఉంది. మ్యాచ్ గెలవాలి. నెక్స్ట్ మ్యాచ్ నెక్స్ట్ కూడా మ్యాచ్ డ్రా మనం అయింది గెలవాలా, అనుకోండి వాళ్ళకి వెళ్ళిపోతుంది డూ సిరీస్. ఆర్ డై మనకి డ్రాకి గైస్. నెక్స్ట్ మ్యాచ్ ఈ యా మ్యాచ్ ఏమో డూ ఆర్ డై మనకి విన్ అవ్వటానికి అని చెప్పేసి అనుకున్నాము. సో సిరీస్ విన్ నెక్స్ట్ అవ్వటానికి మ్యాచ్ కూడా. వచ్చేసి యా సిరీస్ విన్ అవ్వటానికి డూ ఆర్ డై మ్యాచ్. ఇది 4th మ్యాచ్. సో అది పోయింది, అది డ్రా చేసాం కాబట్టి నెక్స్ట్ డ్రా చేయడానికి డూ ఆర్ డై గైస్. సో ఆ మ్యాచ్ ఎగ్జాక్ట్లీ గెలిస్తే సిరీస్ డ్రా, ఆ మ్యాచ్ కూడా డ్రా చేస్తే డ్రా ఇంగ్లాండ్ అయితే కి సిరీస్ ఇంకా వెళ్ళిపోతుంది.
సో అంతే. సంహవ్ నాకైతే టీం అయితే బానే ఉంది. ఎక్కడో బౌలింగ్, బౌలింగ్ పేస్ బౌలింగ్ అటాక్ ఒక్కటి కొంచెం బౌలింగ్ లైన్ ఒక్కటి. చేసుకోవాలి యా, అనిపించింది. కొత్త బౌలర్ తెచ్చారు, మళ్ళీ ప్రసిద్ధినే ఎగ్జాక్ట్లీ. తెచ్చి ఉండుంటే ఎట్లా ఉండేది అన్న పాయింట్ కూడా అనిపించింది. పాయింట్ అనిపించింది నెక్స్ట్ మ్యాచ్ కానీ బుమ్రా అయితే ఆడతాడు అని చెప్పేసి అనుకుంటున్నా, ఎందుకంటే ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేసాడు ఆడతా అని చెప్పేసి అన్నట్టుగా అంటున్నారు. ఆల్మోస్ట్ బాగానే రెస్ట్ దానికి వచ్చింది. తోడు రెస్ట్ కూడా బాగా వచ్చింది, ఎందుకంటే మన వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ ఆల్మోస్ట్ బౌలింగ్ 1.5 వేయాల్సిన డే పని పైన లేదు. ఆడారు. సో 1.5 డే పైన ఆడారు, బౌలింగ్ కూడా ఎగ్జాక్ట్లీ. వేయలేదు. సో 2 డేస్ అయితే కంప్లీట్ రెస్ట్ వచ్చింది రెస్ట్ వచ్చింది బుమ్రాకి. అండ్ ఈ మధ్యలో ఉంటది ఇంకొక 3 కాబట్టి. డేస్ లో ఉంది గైస్ మ్యాచ్. సో ఫిట్ ఓకే గానే ఉంది, ఫైన్. కాకపోతే మన వాళ్ళకి సరిపోని రెస్ట్ వచ్చింది అని సరిపోని చెప్పేసి రెస్ట్ అయితే వస్తుంది, అనిపించింది. ప్రాబ్లం లేదు. యా, కానీ గుడ్. బౌలింగ్ అటాక్ ఒక్కటి లైన్ కొంచెం చేసుకుని రావాలి గైస్. చూసుకోవాలి. అవసరమైతే మేబీ నాకు తెలిసి 4 బౌలర్స్ తో వెళ్తామే బెటర్ ఏమో, ఇంకొక ఆల్రౌండర్ తగ్గించుకుని, ఎందుకంటే వాషింగ్టన్ కూడా బాగానే ఆడుతున్నాడు కాబట్టి బ్యాటింగ్ సంహవ్ బ్యాటింగ్ ఆడుతున్నాడు, వికెట్లు తీస్తున్నాడు, అది కూడా ఒక ప్లస్ పాయింట్ వికెట్లు జడేజాతో తీస్తున్నాడు. పాటు. ఆ 40 రన్స్ ఏముంది ఠాకూర్ దగ్గర నుంచి వచ్చేది, శార్దుల్ ఠాకూర్ దగ్గర నుంచి, ఎందుకంటే 40 అంతే, రన్స్ ఇస్తున్నా సరే ఇటు పక్క 50 రన్స్ ఇటు కొట్టిస్తున్నాడు పక్క బౌలింగ్ లో. సో కొట్టిస్తున్నాడు. సో అది సో సంహవ్ వికెట్ టేకర్ కావాలి టీమ్ లో వికెట్ మరి. టేకర్ అయితే కావాలి అని చెప్పేసి అనిపించింది నాకైతే. చూడాలి ఏం చేస్తారో మరి. నెక్స్ట్ మ్యాచ్ విన్ అవ్వాలని అనుకుంటున్నాం, అట్లీస్ట్ సిరీస్ డ్రా కన్నా ఎక్స్పెక్ట్ సిరీస్ చేస్తున్నాం. డ్రా ఆ, అయితే అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా గైస్. సో డ్రా అదే చేయాలని కోరుకుంటున్నా గట్టిగా, ఎందుకంటే మనం చాలా మంచి బాగా మంచి ఆడాము ఈ పర్ఫార్మెన్స్ టెస్ట్ మ్యాచ్. ఇచ్చాం బ్యాటింగ్ లో. కరెక్ట్. నాట్ ఏ జోక్ అసలు. మన బ్యాటింగ్ కానీ బ్యాటింగ్ అదిరిపోయింది గైస్. సో బౌలింగ్ ఒక్కటే కొంచెం లైన్ కొంచెం చేసుకోవాలా, అలా లైన్ చేసుకుంటే బాగుండేది. లైన్ యా, చేసుకుంటే చూద్దాం బాగుంటది. ఏమైతుందో. సో నెక్స్ట్ మ్యాచ్ ఏమైతుందో చూద్దాం గైస్. హోప్ డ్రా చేస్తారు అని చెప్పేసి. సో సిరీస్ డ్రా మీరు కూడా చేస్తారని. అదే నేను అంటే డ్రా అంటే సిరీస్ మ్యాచ్ కాదు. మ్యాచ్ డ్రా సో చేసి గాను. మ్యాచ్ గెలవాల్సిందే ఖచ్చితంగా. సో అది నెక్స్ట్ నేనైతే గిల్ కోసం వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే సిరీస్ లో హైయెస్ట్ రన్ 800 ప్లస్ పెడతాడేమో అని. పెడతాడా, ఎందుకంటే ఆల్రెడీ 700 దాటేశాడు. సో 800 ప్లస్ పెట్టాలి. ఎన్నో రన్స్ ఉన్నాయి, నంబర్ 1 అవ్వాలంటే 800 ఎంతో చేంజ్ ఉంది బేసిక్ గా. అవి దాటితే గనక అసలు ఒక అది సిరీస్ లో దాటితే అన్ని రన్స్ గనక అసలు కొట్టడం గ్రేట్ నెక్స్ట్ ఇక. లెవెల్. ఇది సో ఈ వీడియో అయితే నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసుకోండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ.